వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం కుంభకోణం కొత్త కథనాలతో కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ కొత్త కథనం స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దానికి కారణం అదేనా అనేటువంటి చర్చ జరుగుతోంది. అసలు ఈ తంబళ్లపల్లి నకిలీ మద్యం కేసు బయటపడిన తర్వాత దానికి తెలుగుదేశం పార్టీ దాని వెనకాల ఉంది అనేటువంటిది జయచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో తంబళ్లపల్లి ఇన్ఛార్జి, అతనే దీనికి ప్రధాన సూత్రధారి. అక్కడి నుంచి దుబాయ్లో ఉన్నటువంటి జనార్దన్ రావు అనేటువంటి అతను దీనికి ఆద్యుడు. ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. దాంతో ఎక్కడికక్కడ టీడీపీ అనుకూల మీడియా దీని మీద రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ వచ్చింది. జనార్దన్ రావు ఎప్పుడు ఇది మొదలెట్టాడు, దాని పూర్వాపరాలు ఏంటి, కల్తీ లిక్కర్ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేటువంటిది వాళ్ళు అసలే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్టైల్లో ప్రతిదాన్ని విశ్లేషణాత్మకంగా చెప్తూ ఉంటారు. వాళ్లే స్వయంగా ఇన్వెస్టిగేట్ చేసినట్టు కేసుని, అలాగే మీడియా ట్రయల్స్ కూడా నిర్వహించేస్తూ ఉంటారు కోర్టు కేసుల విషయంలో, తీర్పుల విషయంలో. సో అలాంటి మీడియా, టీడీపీ అనుకూల మీడియా ఏదైతే ఉందో రకరకాల కథనాలు ప్రసారం చేసింది. టీడీపీకి ఆ మరక అంటుకోకుండా దీని వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారని, జయచంద్రారెడ్డి అసలు పెద్దరెడ్డి గారి సపోర్ట్ తోటే టీడీపీలోకి వైసీపీ కోవర్ట్గా వచ్చాడని, ఇలా రకరకాల కథనాలు అన్నీ ప్రసారం చేశారు. కానీ ఎక్కడా కూడా దాంట్లో జోగి రమేష్ గారి పేరు మాత్రం లేదు. ఇప్పుడు తాజాగా ఈ కథనంలోకి ఈ స్క్రీన్ ప్లేలోకి జోగి రమేష్ గారి పేరు రావటం అనేటువంటిది అంతా ఒక కొత్త మలుపు తిరిగింది. సో పూర్తిగా దీన్ని వైసీపీకి పూర్తిగా డైరెక్ట్గా అంటగట్టేసే ప్రయత్నం ఇప్పుడు టీడీపీ చేస్తోంది అనేటువంటిది క్లియర్గా అర్థమైపోతుంది. ఎవరైతే జనార్దన్ ఉన్నారో అతను అదుపులోకి తీసుకోవటం, అతనితో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ లాంటిది ఒక వీడియో రికార్డ్ చేశారు అనేటువంటిది అది బయటకు వచ్చింది. దాంట్లో ఏంటంటే జోగి రమేష్ చెప్తేనే నేను ఇది చేశాను అని చెప్పేసి ఆయన చెప్పడం. విచిత్రం ఏంటంటే ఇదే జనార్దన్ దుబాయ్ నుంచి ఆల్రెడీ ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో అసలు జోగి రమేష్ ప్రస్తావన అనేటువంటిది ఎక్కడా లేదు. ములకల్ చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ అని చూపించుకున్నారు. ములకల్ చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు గాని ఏ ఇతరులకు గాని సంబంధం లేదు. ఊరికే ఇతరులను ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి ప్రతికాముఖంగా నమస్కరిస్తూ వినవచ్చు. కేవలం ఇది నాకు సంబంధం లేదు, ఇది టీడీపీకి సంబంధం లేదు, మా పైన కుట్ర చేస్తున్నారు, ఇలా ఏదో తప్పించుకునే మాటలు మాట్లాడాడు తప్ప దాంట్లో అసలు జోగి రమేష్ పేరే లేదు. ఇప్పుడు సడన్ గా అతన్ని ఏ కాస్ట్యూమ్స్ తో అయితే అరెస్ట్ చేశారో, ఏ డ్రెస్ తో అరెస్ట్ చేశారో అదే డ్రెస్ తోటి ఆ వీడియో రిలీజ్ కావడం అనేటువంటిది ఇప్పుడు పెద్ద జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పొరదసాలాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లేలో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాట్ చేయడానికి అక్కడ చేద్దాము. నేను అక్కడ వైన్ షాప్ వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. దీన్ని బట్టి ఈ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఇప్పుడు చాలా అవకతవకలు ఉన్నాయి అనేది బయటపడిపోతుంది. ఎందుకంటే సినిమా స్క్రీన్ ప్లే లేదా సినిమా షూటింగ్ అప్పుడు ఈ కాస్ట్యూమ్స్ అవి కూడా చాలా శ్రద్ధ తీసుకుంటారు. అలాంటివి కూడా ఇప్పుడు ఈ కొత్తగా చేసినటువంటి స్క్రీన్ ప్లే కథనం స్క్రీన్ ప్లేలో టీడీపీ ఆ శ్రద్ధ తీసుకున్నట్టుగా కనపడలేదు. ఇక జయచంద్రారెడ్డి డ్రైవరు కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా బయటకు వచ్చింది. నేను
మా బాస్ కారు వాడాను ఈ లిక్కర్ సరఫరా చేయడానికి, అది ఇది అని ఇవన్నీ సమప్ చేసి చూస్తే అసలు ఇంత అర్జెంటుగా ఈ స్క్రీన్ ప్లే, కొత్త కథనం జోగి రమేష్ పేరు తెర మీదకి తీసుకురావడంలో ఏంటి ఆంతర్యం అని అంటే, కల్తీ మద్యం కేసు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మొలకల చెరువు నీలో స్టార్ట్ అయ్యి ఇబ్రహీంపట్నం వరకే పరిమితం కాలేదు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అనేక బెల్ట్ షాపులు, ఇంకా లిక్కర్ షాపుల్లో పర్మిట్ రూములకి వాటికి ఇది సరఫరా అయింది అనేటువంటిది చాలా పెద్ద ఇష్యూ అయింది. అలాగే దీని మీద వైసీపీ కూడా మొత్తం ప్రతి చోట, ప్రతి ప్రాంతంలో దీని మీద ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి అని డిసైడ్ అయ్యి, సో ఇదంతా ముదిరిపోతుంది, ఈ ఇష్యూ చాలా పెద్దదైపోతుంది అనేటువంటి కంగారులో, హడావిడిలో టీడీపీ ఒక పక్కనేమో మోడీ గారు వస్తున్నారు ఏపీ పర్యటనకి. ఆయన వచ్చే సందర్భంలో ఇది గనక ఈ ఇష్యూ గనక బాగా ఫ్లేరప్ అయిపోతే, ఇది ఆయన దృష్టిలో పడిందని అంటే మళ్ళీ ఆయన దీని మీద ఏం ప్రశ్నిస్తారు, ఏమి ఆయన ద్వారా ఏమి మందలింపులు ఉంటాయో, ఇలాంటి రకరకాల భయాందోళనలో ఒక హడావిడి స్క్రిప్టు, హడావిడి స్క్రీన్ ప్లే తయారు చేసి జనార్దన్ తోటి జోగి రమేష్ పేరు అనేటువంటిది బయట పెట్టడం, దానిలో భాగమే అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. గతంలో లిక్కర్ స్కామ్ కి కూడా దీనికి ముడిపెట్టడం అనేటువంటిది కూడా ఇప్పుడు పెద్ద ప్రకంపనలు. ఈ మీడియా ఏదైతే ఉందో, అనుకూల మీడియా, మొన్నటిదాకా వారం రోజుల దాకా జరిపినటువంటి చర్చలన్నింటిలో కూడా జనార్దన్ ఈ దందాన్ని ఎలా మొదలు పెట్టాడు, అది జనార్దన్ యొక్క పూర్వాపరాలు, ఇవన్నీ చర్చించినటువంటి మీడియా ఎక్కడ జోగి రమేష్ పేరు కూడా తీయలేదు. కాబట్టి ఇప్పుడు సడన్ గా జోగి రమేష్ పేరు తెర మీదకి తీసుకురావడంతో ఇది పెద్ద సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టయింది టీడీపీ అనేటువంటి వాదన కూడా చాలా బలపడుతోంది. అయితే దీనికి జోగి రమేష్ కూడా చాలా బాధ్యతాయుతంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఒకటి అడుగుతా ఉన్నా, నువ్వు సిట్ వేసావు అంటే చంద్రబాబు నాయుడు గుప్పెట్లో ఉన్న ఒక సిట్టు అంటే ఏంటి? సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, పడుకోమంటే పడుకుంటాం, కూర్చోమంటే. చంద్రబాబు నాయుడు గన నిజమైన దోషుల్ని పట్టుకోవాలన్న ఆలోచన గన ఉంటే నకిలీ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించమని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఫైనల్గా ఈ లిక్కర్ కథలో ఇంకా ఎన్ని కథనాలు, మలుపులు, కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.